ఒక వ్యక్తి ఒక చెట్టు కొమ్మ మీద కూర్చున్నాడు. గొడ్డలు పెట్టి ఆ కూర్చున్న కొమ్మనే నరుకుతూ ఉన్నాడు. అటుగా వెళ్తున్న వాళ్ళందరూ అడిగారు, అబ్బాయి అలా చెట్టు కొమ్మని కొట్టేస్తే ముందు నువ్వు పడిపోతావు, ఆ తర్వాత చెట్టు కూడా నువ్వు కొట్టే దెబ్బ కూలిపోతుంది, ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్తారు. వాళ్ళు అలవాయి నువ్వు చెప్పేదేంటి, నాకు నా గొడ్డలి నాకు నచ్చినట్టు నేను చేసుకుంటాను, నా ఇష్టం అని అంటాడు. సరే ఇంకొక గొడ్డలు పట్టుకుని గట్టిగా 2-3 దెబ్బలు వేస్తాడు. కొమ్మ విరిగిపోతుంది. ఆ వ్యక్తి పడిపోయి నడ్డి కూడా విరిగిపోతుంది. ఇప్పుడు ఈ చెప్పిన పరిస్థితి అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పోలిక సరిపోతుంది అనేది చాలా మంది మాట్లాడుతున్నమాట. ఎందుకు ఈ పోలిక అనాల్సి వస్తుంది అంటే, వైసీపీ అధికారంలోకి రావడానికి ఏదైతే ఆ చెట్టు అధికారం ఫామ్ చేయడానికి ప్రధానమైన మూల కారణం కొన్ని వర్గాల వారు ఆ వైసీపీని నెత్తిన పెట్టుకుని బలంగా సపోర్ట్ చేసి వాళ్ళంతా కూడా సహాయ సహకారాలు అందించడం వల్ల వైసీపీ అధికారంలోకి వచ్చింది అనలేది కాదనలేని సత్యం. ఎవరు ఆ వర్గాలు అంటే ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనారిటీలు, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నెత్తిన పెట్టుకున్నారు. తమ జీవితాలు బాగుపడతాయని వెన్నుదన్నుగా నిలిచారు. అప్పటి వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ మెజారిటీగా ఈ వర్గాలన్నీ కూడా అప్పటి వరకు తెలుగుదేశంతో ప్రయాణం చేశాయి. అసలు టీడీపీకి అయితే బీసీల పార్టీ అనే ముద్ర కూడా ఉంది. కానీ తెలుగుదేశం పార్టీని కాదని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీకి అధికారం కట్టబెట్టారు. మరి ఏం జరిగింది ఇప్పుడు? మరి ఎందుకు వీళ్ళందరి పరిస్థితి వ్యతిరేకంగా మారుతోంది ముఖ్యమంత్రి గారి ధోరణికి లేదా వైసీపీ చేష్టలకి అని అంటే, మనం రాజకీయంగానే కాకుండా కొన్ని లెక్కలు వివరాలు మాట్లాడుకుందాం. ముందు రాజకీయ అంశాల్లోకి వెళ్లే ముందు, ముఖ్యమంత్రి గారు ఏ సభలోకి వెళ్ళినా కూడా ఒక బటన్ నొక్కడానికి కానీ లేకపోతే ప్రజల మధ్యలోకి వెళ్ళినప్పుడు కానీ ఆ సభలకు వెళ్ళినప్పుడు ఒక స్టేట్మెంట్ చాలా కామన్గా 56 నెలల్లో చాలా కామన్ స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలు అని చాలా దీర్ఘం తీసి నొక్కి నొక్కి చాలా గట్టిగా ముఖ్యమంత్రి గారు ఈ స్టేట్మెంట్ని ఇస్తారు. ఎవరైనా సరే పర్వాలేదు కానీ వీళ్ళని నేను కడుపులో పెట్టుకుంటాను, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలని నొక్కి వక్కాడించి చెప్తూ ఉంటారు. అసలు ఇది పేదలకి పెత్తందారులకి యుద్ధం, వీళ్ళందరి పక్షాన నేను, తెలుగుదేశం, జనసేన, మీడియా వీళ్ళందరూ కూడా మీ మీదకి రాళ్లేస్తున్నారు, మిమ్మల్ని కడుపులో పెట్టుకుని కాపాడతాను అంటూ కూడా ఈ స్టేట్మెంట్ని చాలా నొక్కి వక్కాడించి చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు నిజంగా ఈ 56 నెలలు అంటే రాజకీయ అంశాలు వెళ్దాం, మనం కొన్ని లెక్కలు మాట్లాడుకుందాం. ఈ 56 నెలల్లో జగన్ గారి ప్రభుత్వం అధికార పార్టీ వైసీపీలో ఏదైతే ఇప్పుడు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్తారు కాబట్టి వారు దేశవ్యాప్తంగా ఈ వర్గాల మీద జరిగినటువంటి దమనకాండ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీల మీద, ఎస్టీల మీద, బీసీల మీద, మైనారిటీల మీద జరిగినటువంటి దాడులు, అత్యాచారాలు, క్రైమ్ కేసులు, లేకపోతే ఈ దమనకాండ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆయా వర్గాలకు సంబంధించిన జాతీయ కమిషన్లు కూడా ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టి ఆరా తీశారు. ఒకసారి మనం లెక్కలు కూడా పరిశీలిద్దాం. ఆయా వర్గాల జాతీయ కమిషన్లు వచ్చినప్పుడు కూడా తేలిన లెక్కలు ఏమిటంటే, ఈ 56 నెలల్లో 74 మంది బీసీలు హత్యకు గురయ్యారు, 5,000 మందిపై తప్పుడు కేసులు నమోదయ్యాయి. ఇక 75,760 కోట్ల రూపాయల బీసీ సప్లాన్ నిధులు దారి మళ్ళాయి. ఈ విషయాన్ని అన్ని పార్టీలు నెత్తినోదు బాదుకున్నాయి, లెక్కలతో సహా చెప్పాయి. మీడియా కూడా అనేక కథనాలు ప్రచురించింది. అలాగే రిజర్వేషన్లు కూడా తగ్గించి 16,000 మందికి పదవులను కూడా దూరం చేశారు. ఇవన్నీ ఒక లెక్క అయితే, దాదాపుగా ఒక 14 లక్షల ఎకరాలు వీరికి సంబంధించి భూముల్ని కూడా అధికార పార్టీ నాయకులు కబ్జా చేశారని టీడీపీ ఏకంగా ప్రధాన ప్రతిపక్షం లెక్కలతో సహా పుస్తకాలు ప్రచురించింది. ఈ నేను చెప్పింది ఓన్లీ బీసీ లెక్కలు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ లెక్కల విషయానికి వద్దాం. 2021లో 32 మంది ఎస్సీలు హత్యకు గురయ్యారు, 193 మందిపై అత్యాచారాలు జరిగాయి, 2,323 నేరాలు కేవలం ఎస్సీలపైనే జరిగాయి, 394 నేరాలు ఎస్టీలపై జరిగాయి. అంటే ఒక సగటు లెక్కలు తీసుకుంటే నెలకి 3 హత్యలు ఎస్సీ ఎస్టీలపై జరిగాయి.
వారానికి 4 దళిత గిరిజన మహిళలపై అత్యాచారాలు జరిగాయి. 56 నెలల్లో సగటు లెక్కలు ఇవి. అంటే రోజుకి 7 దాడులు బీసీలపై, ఎస్సీలపై, ఎస్టీలపై. అంటే ఇవన్నీ నేను చెప్తున్నాయన్నీ నా సొంత లెక్కలు కాదు, లేదా ఆంధ్రజ్యోతి లెక్కలు కాదు. ఇవన్నీ కూడా 2021లో నమోదైన లెక్కల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి ఇచ్చినటువంటి నివేదిక లెక్కల ప్రకారం ఈ చెప్పిన ఫిగర్స్ ఇవన్నీ. అంటే నెలకి 3 నుంచి 4 ఎస్సీ ఎస్టీపై హత్యలు, వారానికి 4 దళిత గిరిజన మహిళలపై అత్యాచారాలు, రోజుకి 7 దాడులు. ఇవన్నీ కూడా ఈ 56 నెలల్లో ముఖ్యమంత్రి గారు, అధికార పార్టీ వైసీపీ పాలనలో జరిగినటువంటి దమనకాండ. వీటిపై వివిధ వర్గాలకు సంబంధించిన జాతీయ కమిషన్లు వచ్చి ఇక్కడ ఏం జరిగిందనే వెళ్ళావో ఇక అనేక నియోజకవర్గాల్లో మనం వింటూనే ఉన్నాం. మహిళలు వివస్త్రలు చేశారు, లేకపోతే పెట్రోల్ బోస్ అంటించేశారు, ఇలాంటివి నిత్యకృత్యంగా వింటున్నాం. ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనిపిస్తున్న లెక్కలు. అయినా కూడా ముఖ్యమంత్రి గారు నా 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 అంటూ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ ఇలా చెప్తూనే నేను వారి పక్షానున్నాను, ఇది పేదలకి, ప్రజలకి, పెత్తందారులకి మధ్య జరుగుతున్న యుద్ధం అని చెప్తారు. ఇవన్నీ కూడా దమనకాండ లెక్కలు. ఇప్పుడు రాజకీయంగా వద్దాం. రాజకీయంగా మరి వీళ్ళందరికీ డెఫినెట్గా వారి పదవులు ఇవ్వాలి, వాళ్ళందరినీ నెత్తిన పెట్టుకోవాలి, రాజ్యాధికారం కల్పించాలి. కానీ ఇక్కడ జరుగుతుంది ఏమిటి అంటే, గత కొన్ని రోజుల నుంచి పరిణామాలు చూస్తే ఇప్పుడు నా 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 అంటున్న ఆయా వర్గాలకు సంబంధించిన నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యే బలి పశువులుగా మారి బలిపీఠం ఎక్కుతున్నారు. ఎందుకు అంటే తాజాగా 11 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చారు. అందులో 3 మంత్రులకి సంబంధించిన చేంజ్ జరిగింది. ఈ విషయాలన్నీ గమనిస్తే ఇక్కడ వీళ్ళందరికీ కూడా దాదాపుగా మనం చూడొచ్చు 2010 నుంచి కూడా ఏ నియోజకవర్గం వాళ్ళకి ఫిక్స్డ్గా లేదు. కేవలం ఒక ఆదిమూలపు సురేష్ విషయమే మనం తీసుకుందాం. ఈ 10 ఏళ్లలో 3వసారి ఆయనకి నియోజకవర్గం మారింది. ఫస్ట్ ఎర్రగొండపాలెం, తర్వాత సంతనూతలపాడు, ఇప్పుడు కొండపి. అంటే జనరల్గా ఒక నాయకుడు బలపడాలి, ఆ నియోజకవర్గంలో ఎదగాలి, వాళ్ళకి ఏమైనా సేవ చేయాలంటే ఒక నియోజకవర్గం ఫిక్స్డ్గా ఉంటుంది. అంటే వాళ్ళందరినీ కూడా మరి ఎదగనివ్వకుండా నియోజకవర్గాలు మారుస్తున్నారా అన్నది ఒక చర్చ. లేదు వ్యతిరేకత ఉంది మార్చేశారు అంటే ఇక్కడ వ్యతిరేకత ఉన్న వాళ్ళకి వేరే దగ్గర మార్చేస్తే వ్యతిరేకత రాదా, ఇదొక చర్చ. అంటే ఇదొక్క ఆదిమూలపు సురేష్ అంశమే కాదు, విడుదల రజని పరిస్థితి, అలాగే త్వరలో కూడా తానేటి వనిత, నారాయణ స్వామి, పినిపే విశ్వరూపుల పరిస్థితి కూడా ఇంతే అనేది ఒక చర్చ. మలి విడతలో ఇంకొక 3 మంత్రులపై వేటు పడే అవకాశం ఉందంటున్నారు. ఇక ఆ దాంట్లో కూడా ఉషశ్రీ చరణ్, రోజా విశ్వరూప్ ప్రధానంగా పేర్లు వినిపిస్తున్నాయి. అంతర్గతంగా 4 వేరే స్థానాలకు ఇస్తున్నారు. కళ్ళ ముందు ఇన్ని కనిపిస్తున్నా కూడా పేరుకే బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలు మారుస్తున్నా కూడా ప్రధానంగా ఈ 56 నెలల్లో పెత్తనం అంతా సీఎం గారి సొంత సామాజిక వర్గం నేతలకే ప్రధానంగా ఉంది అనేది ఇంకొక చర్చ. అంటే బడుగు బలహీన వర్గాలకి రాజకీయంగా కూడా ముఖ్యమంత్రి గారు చావు దెబ్బ కొడుతున్నారా, పేరుకు చెప్పేవన్నీ కూడా నా 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 అంటూ కూడా వారందరినీ కూడా బోల్తా కొట్టించి బలి పశువుల్ని చేసి బలిపీఠం ఎక్కిస్తున్నారా, ఇవన్నీ కూడా మరి రాజకీయంగా ఎటు టర్న్ తీసుకుంటాయన్నది ఒక చర్చ. దీంతో పాటు అసలు చాలా మంది అంతర్గతంగా ఇప్పుడు మీటింగులు పెట్టుకుంటున్నారు. దాదాపుగా 70-80 మందికి టికెట్లు నో అని చెప్తున్న నేపథ్యంలో గతంలో కూడా వర్క్షాపులు ఆయన కండక్ట్ చేసినప్పుడు 58 మందికి చూచాయిగా ఇవ్వను అని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఆ సంఖ్య 80కి పెరిగింది. కాబట్టి వాళ్ళందరూ కూడా అంతర్గతంగా మీటింగులు పెట్టుకుని అసలు వ్యతిరేకత మాపై కాదు మీపైనే వ్యతిరేకత ఉంది అని చెప్పడానికి కూడా రెడీ అవుతున్నట్టుగా సమాధానం వినిపిస్తుంది. కాబట్టి మరి నిజంగా ప్రజలకి, పేదలకి, పెత్తందారులకి మధ్య యుద్ధం అన్నప్పుడు నిజమైన పెత్తందారు మరి ముఖ్యమంత్రి గారే అని వీళ్ళందరూ ఆఫ్ రికార్డ్ అంటున్నప్పుడు ఇవన్నీ కూడా మనం చర్చిద్దాం. రాజకీయంగా రాబోయే 2-3 నెలలు చాలా కీలకం కాబట్టి ఎటు టర్న్ తీసుకుంటాయి. అంటే మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో పేరుకే ముఖ్యమంత్రి గారు బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకి న్యాయం అని చెప్తూనే వారి రాజకీయ జీవితాన్ని కూడా దెబ్బ కొడుతున్నారా, పెత్తనమంతా కూడా సొంత సామాజిక వర్గ నాయకులకే ఇస్తున్నారా, వారి రాజకీయ జీవితాన్ని కూడా చిదిమేస్తున్నారా అన్నది ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయమైన నేపథ్యంలో మరి ఇది రాజకీయంగా ఎటువంటి టర్న్ తీసుకుంటుంది రేపు రాబోయే ఎలక్షన్స్ లో చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నర్రా శ్రీధర్ గారు, ఏపీ టీడీపీ నుంచి మాజీ మంత్రి కొండ్ర మురళీమోహన్ గారు, ఏపీ జనసేన నుంచి స్పోక్స్ పర్సన్ రాయపాటి అరుణ్ గారు. అందరికీ స్వాగతం అండి. నర్రా శ్రీధర్ గారు, మీతో ప్రారంభిస్తాను. సో చాలా లెక్కలు నేను అటు కొన్ని క్రైమ్ బేస్డ్ గా కొన్ని లెక్కలు చెప్పాను, రాజకీయంగా జరుగుతున్నటువంటి పరిణామాలని చెప్పాను. అంటే నోటితో ఒకటంటూ చేసే పని ఇంకొకటి ఉంటుందా ముఖ్యమంత్రి గారిది? నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటారు, కానీ రాజకీయంగా వారిని దెబ్బ కొడుతున్నారు అన్నది ఇప్పుడు చర్చ.
మీరు దీన్ని ఎలా చూస్తారు? గుడ్ మార్నింగ్ అండి. ఏబిఎన్ ప్రేక్షకులకు, ప్యానల్లో ఉన్న పెద్దలకు, మీకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. విజయచంద్ర గారు, రాజకీయాల్లో రెండు రకాలైన అసంతృప్తులు ఉంటాయి. యాంటీ ఇన్కంబెన్సీ స్టేట్ లెవెల్, కాన్స్టిట్యున్సీ లెవెల్. స్టేట్ లెవెల్ యాంటీ ఇన్కంబెన్సీని అంటే ముఖ్యమంత్రి, కేబినెట్, మంత్రివర్గం వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి యాంటీ ఇన్కంబెన్సీని జాతీయ పార్టీలు అయితే ముఖ్యమంత్రులు మార్చేస్తాయి. కానీ ప్రాంతీయ పార్టీల్లో ముఖ్యమంత్రులు మార్చడం సాధ్యం కాదు కదా. ప్రాంతీయ పార్టీలో వైసీపీలో జగన్మోహన్ రెడ్డి, టీడీపీలో చంద్రబాబు నాయుడు, బీఆర్ఎస్లో వీళ్ళు మార్చడం సాధ్యం కాదు. సో జాతీయ పార్టీల్లో అయితే రాష్ట్ర స్థాయిలో యాంటీ ఇన్కంబెన్సీ తగ్గించుకోవడానికి చేసుకోవచ్చు. ఈ ప్రాంతీయ పార్టీల్లో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి యాంటీ ఇన్కంబెన్సీని ఈ లాస్ట్ మినిట్లో, లాస్ట్ 2-3 నెలల కాలంలో మార్చలేము. కాబట్టి మనం మార్చగలిగింది, మనం చేయగలిగింది ఏంటి? కాన్స్టిట్యున్సీ లెవెల్లో యాంటీ ఇన్కంబెన్సీని తగ్గించుకోవడం కోసంగా ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద విపరీతమైన అసంతృప్తితో ఉన్నారు. లీడర్షిప్ కావచ్చు, వర్గాలు కావచ్చు. ఆ యొక్క కాన్స్టిట్యున్సీలో 2-3 వర్గాలు ఉంటే ఒక వర్గానికి ఆయన సపోర్ట్ చేయగలరు, మిగతా వర్గాలని నెగ్లెక్ట్ చేస్తుంటారు. వాళ్ళకి కుదరకపోవడం ఏదన్నా కానీ ఓవరాల్గా ఆ కాన్స్టిట్యున్సీలో ప్రజల్లోనూ పీపుల్లోనూ కూడా బాగా యాంటీ ఉన్నప్పుడు ఆ వ్యక్తిని, ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ని మరో కాన్స్టిట్యున్సీకి మార్చడం ద్వారా అక్కడ కొత్త అవ్వడం వలన అక్కడ కొంత యాక్సెప్టబిలిటీ ఉంటుంది. ఎలాంటి యాక్సెప్టబిలిటీ ఉంటుంది? అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ని మళ్ళీ అడ్జస్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే. ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడే ఉంటాడు. ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేని అడ్జస్ట్ చేసుకొని అతన్ని ఏదైనా చేయగలిగితే ఈ స్టైల్లో నడుస్తూ ఉంటుంది. ఓవరాల్గా ఏంటంటే ఈ కాన్స్టిట్యున్సీ లెవెల్లో డిస్సాటిస్ఫాక్షన్ మార్చడం అనే సబ్జెక్ట్లో మీరు ఇప్పుడు బీసీ ఇది స్టార్టింగ్ అండి, ఇది స్టార్టింగ్ ఆపరేషన్ సర్జరీ స్టార్టింగ్ స్టేజ్లో. అంటే ఫస్ట్ స్టేజ్లో ఏం చేస్తున్నారు? బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మెజారిటీ పీపుల్ని మార్చడము, తీసేయడాలు జరుగుతూ ఉన్నాయి. రాను ముఖ్యమంత్రి గారి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులను కూడా, పర్టికులర్లీ లెటసే రాయలసీమలో బలమైన సామాజిక వర్గం కనుసన్నల్లో రాజకీయం అంతా నడుస్తూ ఉంటుంది. ఆ బలమైన సామాజిక వర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా మార్చి బీసీలకి సీట్లు ఇచ్చి ఈ బలమైన సామాజిక పెత్తందారేమో ఇతని అండర్లోనే ఉంటాడు. ఇప్పుడు మనం చూస్తున్న విజయచంద్ర గారు చాలా చోట్ల లోకల్ బాడీస్లో సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు. సర్పంచ్లు అయితే ఓపెన్గానే ఏ రోజు కూడా సర్పంచ్ మహిళలు ఏ సబ్జెక్టులో కూడా ఒక్క సంతకానికి ఇంటికి పోయడం తప్పితే మిగతా అన్ని విషయాల్లో సర్పంచ్ ఎవరంటే అసలు ఆ మహిళ పేరు కూడా చెప్పరు, వాళ్ళ హస్బెండ్ పేరే చెప్తారు సర్పంచ్ ఎవరంటే. అలాంటి వ్యవస్థలో మనం ఉండేటప్పుడు రేపొద్దున బీసీలను పెట్టినా కూడా ఎక్కడైనా సరే అక్కడ ఈ బలమైన సామాజిక వర్గాల నేతల పత్రమే మొత్తం నడుస్తుంటుంది. ఊరికి నామకే వస్తే వాళ్ళు ఉంటారు. సో మీరు చూస్తున్నారో లేదో, పదవుల్లో ఉన్నటువంటి క్యాబినెట్లో కావచ్చు, మంత్రుల్లో కావచ్చు, బీసీల్లో కావచ్చు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు మంత్రులు ఎవరైతే ఉంటున్నారో ఆ మంత్రుల యొక్క నిర్ణయాలు ఏమైనా అమలు అవుతున్నాయా? ఎక్కడైనా వాళ్ళ డిపార్ట్మెంట్లో కూడా ఒక హోమ్ మినిస్టర్ కావచ్చు, బేసిక్గా వాళ్ళ ఎడ్యుకేషన్ మినిస్టర్ కావచ్చు, వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవి కూడా అమలు కావడం లేదు. మొత్తం సీఎంఓ నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నడుస్తూ ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఇది స్టార్టింగ్ ఆపరేషన్ చేస్తున్నాడు. కాదండి, ఇప్పుడు స్టార్టింగ్ ఆపరేషన్ చేసినా సరే వారి పార్టీ వారి ఇష్టం ఏవైనా చేసుకోవచ్చు, దానికి కాదని. కానీ ఇప్పుడు ఎస్సీ, బీసీ, ఎస్టీ అని వారు కొన్ని నొక్కి ఒక్కాడని చెప్పినప్పుడు వారికంటూ ఒక నియోజకవర్గంలో ఎదగకుండా వాళ్ళని ఇలా తరచూ మార్చేస్తే రాజకీయంగా వాళ్ళు కోలుకుంటారా? రేపొద్దున స్థానికంగా ఉండే ఇబ్బందులు ఉంటాయి కదా, మళ్ళీ మారిపోతే రేపు ఇలా చేంజ్ చేసేస్తే వాళ్ళు అంతా అయిపోతుందా? వాళ్ళు ఆదరించేస్తారా అక్కడ మార్చేసిన దగ్గర? ఒకటి. రెండు, సొంత సామాజిక వర్గాన్ని చేయట్లేదుగా. ఇప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని మార్చలేదుగా. బుగ్గన రాజేంద్రనాథ్ గారిని ఇప్పుడు మార్చకపోవచ్చు అండి. బేసిక్గా ఇక్కడ విషయం ఏంటంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కన్నా కూడా అక్కడ బీసీ నేత, పద్మశాలి కాన్స్టిట్యున్సీ ఇన్ని ఓట్లున్న గంజి చిరంజీవిని తీసుకొచ్చి పెట్టుకున్నాడు కదా. ఆళ్ళ రామకృష్ణారెడ్డిని మార్చేశారు కదా. ఆయనకి అవన్నీ ఆయన సామాజిక వర్గము మరొకళ్ళు ఏం లేదండి ఇక్కడ.
చెల్లి అయినా తల్లి అయినా సామాజిక వర్గమైనా ఇంకోటైనా ఏం లేవు. కెపాసిటీస్ సబ్జెక్ట్లో తప్పే ఆ వ్యక్తులను మార్చడం అనే సబ్జెక్ట్లో గంజి చిరంజీవిని పెట్టుకొని ఆళ్ళ రామకృష్ణారావుని తీసేసినట్టుగానే రేపు పొద్దున చాలా కాన్స్టిట్యున్సీలో చూస్తూ ఉండండి. రాయలసీమలో పర్టికులర్గా చాలా మంది బీసీలని అభ్యర్థుల కింద పెట్టి పెత్తనం వీళ్ళ చేతుల్లో పెట్టబోతున్నాడు. ఏమంటే ఎంతసేపటికి స్ట్రాటజీ ఏం లేదు. నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నేను బీసీలకి ఇంతమందికి సీట్లు ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద యాంటీ అనే సబ్జెక్ట్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో పనిచేస్తూ ఉంటుంది. సపోజు మన తెలంగాణ ఎన్నికల్లో దాదాపు 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు కానీ మార్చి ఉండుంటే మార్చాల్సి బిఫోర్ ఎలక్షన్స్ కూడా కేటీఆర్ ఓపెన్గా చెప్పారు, మేము మారిస్తే చాలా బాగుండేదని ఓపెన్గా చెప్పడం కూడా జరిగింది. కానీ మేము పోగొట్టుకోవడానికి అందరిని పెట్టుకున్నాం అన్నారు. 10 సీట్లు మార్చారు తెలంగాణలో, 10 సీట్లు 8 మంది గెలిచారు. 13 మార్చారు. అన్ని చోట్ల అన్ని వేళ అలా పనిచేస్తుందంటే ఏదన్నా కానీ ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ అభ్యర్థులు మా విపరీతంగా మార్చారు, బాగా మార్చారు. ఎన్ని మార్పులు చేసినా కూడా గెలవలేదు. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం మీద యాంటీ ఉండేటప్పుడు క్యాండిడేట్లు మార్చడం. ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే కేసీఆర్ చాలా బాగా చేస్తున్నాడు, డెవలప్మెంట్ బాగుంది, వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సైమల్టేనియస్ గా రెండు బాగా ఉన్నాయి అనేటువంటి వాతావరణంలో క్యాండిడేట్లు మార్చి ఉంటే రిజల్ట్ బెటర్గా ఉండేది. ఏంటంటే ఇతని అహంభావము. వేరే ఇక్కడ క్యాండిడేట్ కూడా 10 ఏళ్ళ నుంచి ఉన్నాడు, అతను ఎమ్మెల్యే అహంభావం అయ్యి అతనికే టికెట్ ఇచ్చి ఆయన అహంభావం వేయడం వల్ల ఆడ నెగిటివ్ కొట్టింది. ఇక్కడేం వేస్తుంది, ముఖ్యమంత్రి గారు ఒకరే సోలో అన్నమాట. వీళ్ళందరూ ఎమ్మెల్యేలకి ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏమి లేకపోయినా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఉంటేనే కరప్షన్ చేయగలరు. అభివృద్ధి కార్యక్రమాలు లేకపోవడం ద్వారా వీళ్ళు జనం మీద బట్టి దోచుకోవడం స్టార్ట్ చేశారు. రైట్. మాకు ఏపీ టీడీపీ నుంచి మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ గారు ఉన్నారు. మురళి గారు, ఏంటి అంటే ప్రధానంగా దళితుల్ని, బడుగు బలహీన వర్గాల్ని ఇప్పుడు రాజకీయంగా సమిధలు చేస్తున్నారు, వాళ్లే బలిపశువులు చేస్తున్నారు అన్నది చర్చ ఈ మార్పులు చేర్పులతో. మీరేమంటారు? అందరికీ నమస్కారం మేడం. అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగం మీద ఆయనకి గౌరవం లేదు, రాజ్యాంగం గురించి పెద్దగా తెలియదు. ఒకటి, ఆయన డెమోక్రటిక్ కాదు, డెమోక్రసీ మీద ఆయనకి ఏ విధమైన మంచి లేదు. అందుకోసం ఆయన ఏమనుకున్నారంటే వాళ్ళ ఫాదర్ పేరు మీద ఒక అవకాశం అంటే ప్రజలు తెలుసో తెలియక ఓటు వేయడం జరిగింది, సీట్లు ఇవ్వడం జరిగింది, ముఖ్యమంత్రి అవడం జరిగింది. ఈరోజు ఆయన టోటల్ గా హోల్ అండ్ సోల్ ఆయనదే, ప్రభుత్వం ఆయనదే, వ్యవస్థ అంతా ఆయనదే. అంటే ఇప్పటి వరకు డెమోక్రసీలో ఏంటంటే ముఖ్యమంత్రి ఉంటాడు, ముఖ్యమంత్రి కింద మంత్రులు తర్వాత ఎమ్మెల్యేస్, తర్వాత జడ్పీ చైర్మన్లు, లేకపోతే జడ్పీటీసీలు, సర్పంచ్లు, ఇలాంటి వ్యవస్థ. ఈ వ్యవస్థలన్నీ కాదని ఆయన సొంతగా ఒక వ్యవస్థ తయారు చేసుకున్నాడు. అదే ఒక మాఫియా వ్యవస్థ. ఆ వ్యవస్థలో భాగంగా ఆయన ఒక 5గురిని పెట్టుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఏమైంది, డబ్బులన్నీ మొత్తం దోచేయడం జరిగింది. హ్యాపీగా ఇంట్లో వేసుకున్నాడు, లక్షల కోట్లు ఇంట్లో పెట్టుకోవడం జరిగింది. తాడేపల్లిలోని లేకపోతే బెంగళూరులో ఆయనకు కావాల్సిన దగ్గర. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో 100% వచ్చింది, అన్ని వర్గాల్లో వచ్చింది. ఇప్పుడు ఎవరైతే తెలివైన వాళ్ళో, ఎవరైతే ఇంటలెక్చువల్స్ ఉన్నారో అందరూ కూడా ఈ రోజు ఆయన్ని ఎగ్నిష్ చేస్తున్నారు. ఆయన పరిపాలన బాగలేదు, ఆయనకి ఏ వ్యవస్థ మీద నమ్మకం లేదు. కాబట్టి ఆయన చేసిన పనులన్నీ కూడా ఈ 4 సంవత్సరాల 8 మాసాల్లో చాలా క్లియర్ గా అందరికీ అర్థమైంది. అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా నిరుద్యోగులు చూసుకుంటే వారు ఏ విధంగా మోసపోయారో వారికి అర్థమైంది, ఉద్యోగులు ఏ విధంగా మోసపోయారో వారికి అర్థమైంది. అన్నిటిగా ముఖ్యం వారికి ఏదైతే గుడ్డిగా నమ్మి ఎస్సీ ఎస్టీ ఎంబీసీలు కానీ బీసీలు ఆయనకు ఓటు వేశారో, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీస్, వారికి పెద్ద సున్నం పెట్టాడు. అది ఇప్పుడు వారికి అర్థమైంది. ఇవన్నీ కూడా చేసిన తర్వాత కావాల్సిన సొమ్ము సంపాదించుకొని ఇప్పుడు మళ్ళీ ఎవరిని టార్గెట్ చేయాలి, అక్కడున్న ఆయన కింద ఉన్న ఒక వ్యవస్థ ఎమ్మెల్యే వ్యవస్థని టార్గెట్ చేయాలి. ఎమ్మెల్యేని ఇప్పుడు అందులో ఎస్సీ ఎస్టీలు ఖచ్చితంగా 100% బలైపోతారు, బలైపోయారు, ఇప్పటికే బలయ్యారు. అలాగే బీసీల్లో కొంచెం వెనకబడిన బీసీలు అందరూ బలవుతారు ఖచ్చితంగా. మైనారిటీస్ పూర్తిగా సంబంధం ఉండదు, అసలు పట్టించుకోడు. నేనేమంటానంటే ఇందాకలో ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ ఆర్కేని మార్చాడు, ఆయన దేన్నైనా చూడంటే చూస్తాడు. ఇప్పుడు ఓసీ అంటే ఆయనకి సంబంధించిన సామాజిక వర్గాన్ని మార్చమనండి దమ్ముంటే ఒకరిద్దరిని తప్పించి. ఈయన ఆర్కేని ఆయన తిరగబడ్డాడు. అక్కడ సొంత ఆయన ఉంటున్న ప్లేస్ లో కూడా రోజు ఈ తల్లో ఒక పెద్ద పురులా తయారయ్యాడు అని చెప్పి ఆయన మార్చడం జరిగింది.
ఈయన ఎందుకు ఈయనకి అంత దమ్మేం లేదండి, ఈయన సంపాదించడం కోసం పెట్టుకున్నాడు. రాయలసీమలో ఎంతమంది మార్చమనండి, రెడ్లు మార్చలేడు. లేదు ఇప్పుడు మనకి అనలిస్ట్ గారు మారుస్తారు, ఇంకా టైం ఉంది, అప్పుడే కాదంటున్నారు ఆయన. అంటే అదేనండి, అంటే ఆయనతో నేను విభేదించినప్పటికీ నేను చెప్తుంది అంటే ఆర్కేని ఎందుకు మార్చాడంటే అది ఓన్లీ ఆయన మీద తిరగబడుతున్నాడు అన్ని విధాలా. నువ్వు నాకు మాట ఇచ్చావు 300 కోట్లు నేను ఇక్కడ ప్రామిసులు చేశాను నువ్వు చెప్పానని, తీరా చూస్తే 18 కోట్లు ఇస్తావా, ఏంది ఎక్కడ ముఖం పెట్టుకోవాలి, నేను మా అన్న కలిపి 18 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి, మామూలు నియోజకవర్గంలోనే 30-40 కోట్లు 50 కోట్లు ఖర్చు పెడుతున్నాను, ఏం నువ్వు చేసేది, నువ్వు ఎలాగ మంత్రి పదవు నా ఇన్సల్ట్ చేసు, దీనికన్నా నేను గౌరవంగా ఉండడం అని చెప్పి ఒక పద్ధతిలో బయటకు పోయాడు. అలాగే ఆయన తెలుగుదేశం అధినేత మీద వేసిన కేసులు కానీ ఇవన్నీ రియలైజ్ అయ్యాడు, అరే నేను ఇంత తప్పు చేశాను ఆయన నమ్ముకొని, ఇన్ని అబద్ధాలాడి ఇంత చేస్తే నాకు చేసిన పెద్ద సున్నం పెట్టాడు అని చెప్పి ఆయన ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యాడు. ఎందుకంటే స్వతహాగా ఆయన ధనవంతుడు కాబట్టి అవసరం లేదు, పెద్ద తప్పు చేశాను, ఒక పెద్ద ఆయన్ని ఒక రాష్ట్రాన్ని ముందు తీసుకున్న ఒక సీఎం మాజీ సీఎం నేను ఇబ్బంది పెట్టానని రియలైజ్ అయ్యి ఉండొచ్చు. దట్స్ అలా. అలాగే ఈయన చేస్తున్న పనులు ఆయనకి ఎప్పటికీ కూడా రేపు రాబోయే కాలంలో ఆయన అపోజిషన్ లో ఉన్నా ఈయన రక్షించడం ఏ విధంగా, అందుకోసం ముందే తప్పించుకోవడం జరిగిందని నేను అనుకుంటున్నాను. నేనే కాదు చాలా మంది నాకు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఇదేనండి. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు ఏ వర్గానికి చేసేది చెప్పండి, రేపు ఒక్క సీట్ అయినా రావడానికి సింగిల్ డిజిట్ లో ఉంటాడు. మిగతా ఎవరైతే గెలుస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు స్వతహాగా వాళ్ళ మీద వాళ్ళు గెలుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి తెలియని విషయం ఏంటంటే 2019లో ఎందుకంటే అప్పటి వరకు ఉన్న ఒక అవకాశం ఆయన అన్నం అయితేనేమి, అలాగే తెలుగుదేశం పార్టీ కన్నా ఇంకా ఎక్కువైనా చేస్తారేమో, అంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న దానికన్నా 10 చేస్తానని అన్ని విధాలు అన్ని సభల్లో చెప్పడం, ప్రజలు ఒక అవకాశం ఇద్దామని ఇవ్వడం జరిగింది. అంతేగాని ఇచ్చినా అప్పటికీ కూడా ఇప్పుడు ఈయనకి నిజంగా ఫేస్ వాల్యూ ఉంటే 2014 గెలాలి కదండి. 2019 సింపతి మీద బయటపడ్డాడు. అలాగే ఇప్పుడు అక్కడ ఉన్న గెలిచిన వాళ్ళు కూడా వర్తున్న వాళ్ళు చాలా వరకు ఉన్నారు కదా. ఈ రోజు వాళ్ళని కాదని అంటే ఆయన ఏమనుకున్నా అంటే హోల్ అండ్ సోల్ నేనే నా బొమ్మ పెట్టుకోవాలి వీళ్ళు గెలిచారని రోజు కబుర్లు చెప్పేవాడు కదా మొన్నటి వరకు, ఒక సంవత్సరం కిందటి వరకు. ఈ రోజు ఎందుకంటే అభ్యర్థులు మారుస్తున్నాడు, నీకు దమ్ముంటే నీ బొమ్మ మీద గెలాలి కదా. ఇప్పుడు వాళ్ళందరూ స్టాండ్ ఉన్న 2009 2014 గెలిచిన వాళ్ళు కానీ దగ్గరలో ఓడిపోయిన వాళ్ళు 100 మంది ఉన్నారు. ఆయన ఇప్పుడు 175 మంది అభ్యర్థుల్లో 100 మంది ఉన్నారు ముందు గెలిచిన వాళ్ళు. పాయింట్ కదా కొండ్రు మురళి గారు, ఇప్పుడు మార్చుతున్న వాళ్ళందరినీ కూడా బీసీలు ఎస్టీలు అనుకున్నప్పుడు వాళ్ళకి ఆ ప్లేస్ కూడా పోతుంది కదండి, దాంతో ఉన్న కనెక్టివిటీ పోతుంది, అక్కడ ఉండే స్థానిక బలం పోతుంది, వీళ్ళు వేరే దగ్గర కొత్త వాళ్ళు అయిపోతారు, ఇచ్చినట్టు ఉంటుంది, వాళ్ళ రాజకీయ జీవితం కూడా పోతుంది కదా. మరి ఇంకా నేను అందరికీ అన్ని చేశానని అంటారు, ఇది ఎట్లా అసలు రేపొద్దున మళ్ళీ ఆ వర్గాల వాళ్ళు అసలు ఓట్లు వేస్తారా? ఈయనకి అంటే వాళ్ళని బలి చేయడం అంటే ఏం లేదు, ఏ సామాజిక వర్గంలో కొంచెం వీక్ గా ఉండి దాని డబ్బులు లేకున్నాను గట్టిగా మాట్లాడిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళని ముందు ఇమీడియట్ గా మారుస్తాడు. అందులో ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్ ప్రయారిటీ ఎవరైతే తిరగబడరో ఇంకా వాళ్ళకి ఏ ఛాన్స్ లేనప్పుడు, ఇప్పుడు గాజువాకు ఉందండి, ఆయన ఏజ్డ్, ఆయన తిరగబడలేడు, సో అందుకోసం మార్చాడు. ఇప్పుడు ఇచ్చిన ఆయనకి ఎంతసేపు ప్రయారిటీ అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు ఈ రాష్ట్రం బాగు చేయాలని ఆయనకి ఏ విధంగా లేదు మేడం. ఫస్ట్ గా మనం తెలుసుకోవాల్సిందంటే ఆయన ఏంటి ఏ పునాదుల మీద ఆయన వచ్చాడో మన అందరికి తెలుసు. ఆ అవినీతి చేసుకున్నాడు ఇప్పటి వరకు చేసుకుని ఇప్పుడు ఎవరిని ఆయన ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాడు, ఎస్సీని ఇబ్బంది పడుతున్నాడు. ఎస్సీలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాడు, ఈయన కోసం సాక్రిఫైస్ చేసిన కత్తిసీన్ని ఇన్ని సంవత్సరాలు ఒక్క చిన్న మాట అండి. ఇప్పుడు రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు సోనియా గాంధీ వెళ్ళి క్షమాభిక్ష పెట్టింది, అంత అలాంటిది ఈయన మీద ఒక చిన్న గీత జరిగిందో లేకపోతే ఈయన చేసుకున్నాడో తర్వాత దేవుడికి ఎరుక. ఆ కుర్రోడు ఆ ఫ్యామిలీ మొత్తం నాశనం చేశాడు కదా. ఇప్పుడు ఆయనకి ఏ విధంగా ఎస్సీల మీద కానీ బీసీల మీద కానీ అలాగే మైనార్టీస్ మీద లేదు. ఇదే ఉదాహరణ. ఇప్పుడు ఫ్యామిలీలో వాళ్ళు మదర్కి తల్లికి చెల్లికి చూడలేదంటే ఆయన వ్యక్తిగతం మనం అనుకోవచ్చు, కానీ ఈయన కోసం సాక్రిఫైస్ చేసిన కోడిగతి శ్రీని కానీ లేకపోతే నిన్న మనం చూసాం సుబ్రహ్మణ్యాన్ని డ్రైవర్ని చంపిన ఎమ్మెల్సీని ఏ విధంగా వేసుకెళ్తున్నాడు. ఎవరైతే బలవంతులు ఉన్నారో ఒక మాఫియాని పెట్టుకున్నాడు. ఆ మాఫియాలోనే ఇక్కడ కానీ విజయనగరంలో ఒక వ్యక్తి కానీ లేకపోతే విశాఖపట్నం వేరే వ్యక్తిని ఒక 5గురిని మొత్తం టోటల్ మంత్రుల మీద ఒక 5గురిని మాఫియా పెట్టుకున్నాడు. ఈ మాఫియా ఈ రోజు ఏంటంటే చేతులు ఎత్తేసింది, అయ్యా మేమేం చేయలేము మమ్మల్ని తన్నేటట్టు ఉన్నారు అంటే ఇంకా ఏం చేస్తాడు. ఎవరైతే ఏది ఆయన చేస్తున్నది ఏది సామాజికం లేదు. ఆయన
10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కోవడం ఆయనకు అలవాటు. ఆయన చిన్నప్పటి నుంచి అలవాటు. ఇప్పుడైతే చాలా క్లియర్ గా అందరికి అర్థమైంది. ఈయన సొమ్మండి. ఈయన మేము అందరం కూడా కష్టపడి ఒక 40-30 సంవత్సరాల రాజకీయాల్లో ఉండి ఎస్సీలకు సంబంధించి ఎస్టీలకు సంబంధించి ఎస్సీపీ టీఎస్పీ సప్లైని తెస్తే ఎవడండి ఈయన మార్చడానికి? ఎవడండి ఈ డబ్బులు డైవర్ట్ చేయడానికి? రేపు రానండి, రేపు ప్రభుత్వం మారిన వెంటనే ఎక్కడ ఉంటాడో చూపిస్తాం. ఇప్పుడు అందుకోసం మీరు ఈ ఎస్సీస్ లో పూర్తిగా మార్పు వచ్చిందండి, ఎస్టీల్లో పూర్తిగా మార్పు వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది ఏంటి ఈయన ఈ 70 సంవత్సరాలు ఇంతమంది ముఖ్యమంత్రులు, ఇంతమంది మంత్రులు, ఇంతమంది ఎమ్మెల్యేలు కష్టపడి తెచ్చినవన్నీ కూడా మా కడుపు కొట్టాడు. చివరికి అసలు ఎడ్యుకేషన్ వ్యవస్థ మీద నాశనం చేసాడండి. ఎందుకంటే ఆయనకి ఎలాగ చదువు లేదు కదా, అందుకోసం ఎస్సీ చదువు ఒక్కర్లా. ఆయనకి ఈ చరిత్ర మీద పట్టు లేదు, ఎందుకంటే ఈ వ్యవస్థ మీద పట్టు లేదు. అంటే ఇక్కడ ఉన్న ఏవైతే వ్యవస్థలు ఉన్నాయో, ఎవరైతే పేదవాళ్ళో ఒక గీటురాయి గీసుకున్నాడు తప్పించి ఈ వ్యవస్థలో కుల వ్యవస్థ ఏ విధంగా ఉంటది, లేకపోతే సామాజిక వ్యవస్థ ఏ విధంగా ఉంటది, ఇక్కడ ఉన్న ప్రాంతీయ పరిస్థితులు ఏంటి, ఇదేది ఆయనకు అవసరం లేదు. ఆయనకు కావాల్సిందే ఆయన కేసులు తీసివేయాలి. ఆయన కేసుల కోసం నరేంద్ర మోడీ కాలు పట్టుకుంటాడు, లేకపోతే ఇంకొకరు కాలు పట్టుకోవడం తప్పించి ఈయన చేస్తున్న పని ఒక్కడండి. ఈ రోజు విశాఖపట్నానికి ఎంత అన్యాయం చేశాడండి. లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటాడా? ఎంత అన్యాయం! 1000 ఎకరాలు ఈ రోజు దోచుకోవడం జరిగింది. అసలు 70 సంవత్సరాల్లో మరి మా నాయకుడు అయితే ఎంత జాగ్రత్తగా దాచాడండి. అంటే ప్రజల సొమ్ముని ఒక అకౌంటబిలిటీ, అసలు ప్రభుత్వం అంటేనే ప్రజలకు అకౌంటబిలిటీ. అలాంటి అకౌంటబిలిటీని గత 70 సంవత్సరాల్లో అన్ని ప్రభుత్వాలు కూడా అకౌంటబుల్ గా ఉంటే ఈయన ఇష్టానుసారంగా ఇసుకను దోచుకోవడం ఏంటి, లిక్కర్ మీద 20 రూపాయలు తయారైన బాటిల్ 300 రూపాయలు అమ్మడం ఏంటి, డైరెక్ట్ గా దానికి బ్యాంక్ అకౌంట్ లేకుండా ఇష్టానుసారంగా ఒక అకౌంటబిలిటీ లేకుండా డబ్బులు ఇంటికి తీసుకెళ్లిపోవడం ఏంటి, ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. అందుకోసం అంటే ఎక్కడ చూసినా విపరీతమైన నెగిటివ్ ఉంటాయి. ఈ రోజు చెప్తున్నా, రాయలసీమలో కూడా 30 పైబడి తెలుగుదేశం తెలుస్తుంది, తెలుగుదేశం జనసేన. ఇది తట్టుకోలేక ఏది పెడితే అది పిచ్చి అయిపోతున్నాయండి. నిన్నగాక మొన్న టైమ్స్ నౌకి కోట్ల రూపాయలు ఇచ్చి రాయించుకోవడం ఏంటి? సిగ్గు లేదండి ఆయనకి. 25కి 24 ఎంపీలు గెలుస్తాడా? ఎవడండి టైమ్స్? ఎవడండి? ఏంటి ఇవన్నీ? ఎటు వెళ్తుంది అసలు? అంటే నవ్వుకుంటున్నారు. ఆయన ఇన్ని ఇసుక మీద ఏ రోజు అయితే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారో ఆ రోజే ఈయన టోటల్ గా ఈ పార్టీ గాని ఈయన గాని మొత్తం జీరో అయిపోయారు. ఈ రోజు ఆ టైమ్స్ నౌ కూడా సేమ్ లైన్స్ లో ఈ సర్వేలు ఇవన్నీ కూడా చూస్తుంటే ఖచ్చితంగా ఆయన దగ్గర ఉన్నది పెత్తందారుల బుర్రండి. అందుకోసం ఆయన దగ్గర ఏది ఉందో అదన్నీ కూడా బయట వాళ్ళ మీద బురద జల్లడానికి చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం మీద ఎప్పుడు బురద జల్లడం కార్యక్రమంగానే ఆయన ఎవరైతే జనసేన గాని తెలుగుదేశం తిడతారో వారికే ఆయన మరి అందులో ఎక్కిస్తాడు. విశాఖపట్నం చూసుకోండి, ఒక గుడివాడ అమర్నాథ్ అక్కడ ఓడిపోతాడట, ఆయన ఇంకో నియోజకవర్గం మీద ఏదో ఒక నియోజకవర్గం మీద రుద్దడం. నిజంగా వాళ్ళకి దమ్ముంటే ఎక్కడ నిలబడి అక్కడ అంటే అసలు ఎమ్మెల్యేలకి ఏ రోజు కూడా అసలు ప్రజలకు సేవ చేయడానికి ఎక్కడ ఇచ్చేయండి ఆయన? వాళ్ళకి ఎంతసేపు ఆయన చెప్పింది మీరు చెప్తాను, మీరు నడండి, లేకపోతే నేను పట్టణ వస్తాను, మీ నడండి అని చెప్పాడు. కానీ ఇగో బాబు ఈ నియోజకవర్గంలో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాకు ఈ రోడ్స్ కావాలి అని ఎమ్మెల్యేలు అయితే కనీసం వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చాడా? ఈ ఇక్కడ మాకు జూనియర్ కాలేజీ కావాలని వెళ్తే వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చాడా? ఏంటండి ఎవడో ఐఏఎస్ పరిపాలిస్తాడా? వీళ్ళెళ్ళి వాళ్ళ దగ్గర చేతులు కట్టుకుని నిలబడ్డావా? వ్యవస్థ నాశనం చేసండి. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రజాస్వామ్యం పనికిరాదండి. జనసేన స్పోక్స్ పర్సన్ రాయపాటి అరుణ్ గారు ఉన్నారు. అరుణ్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఇప్పుడు మనకి ఇప్పటి వరకు మార్చిన వాటిల్లో కూడా 11లో కూడా లెక్కలు తీస్తే 5 ఎస్సీలు 3 బీసీలు. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఒక 70 నుంచి 80 అందరికీ మార్చేస్తారన్నా కూడా అందులో కూడా మెజారిటీ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అనేది వినపడుతుంది. ఎవరైతే అధికారాన్ని ఇచ్చారో ఇప్పుడు వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తున్నారు. ఎట్లా చూడాలి? పనుల్లోని పెద్దలకి అలాగే ఏబిఎన్ వీక్షకులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ లో కొత్తగానే ఏం కాదు, బట్ ఈ మధ్య స్పీడ్ ఎందుకున్న ఉద్యమం ఏంటి అంటే మేమెంతో మాకంతా అనే కాన్సెప్ట్ బీసీ సామాజిక వర్గాలు ఎక్కువగా దాన్ని రాజకీయ చైతన్యం కోసం వాడుకుంటూ ప్రతి బీసీ సామాజిక వర్గం వచ్చి మాకు ఈసారి టికెట్ ఇవ్వాలి అని ఒక నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు బీసీ ఐక్య వేదికలు నిర్వహించుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇవాళ ఇప్పుడున్న పొలిటికల్ సినారియో ప్రకారం స్టేట్ లో ఏ పార్టీ అయినా సరే ఎక్కువ మంది బీసీలకి టికెట్లు ఇచ్చి తీరాల్సిన పరిస్థితి ఈ రోజు బీసీ సామాజిక వర్గంలో చైతన్యం తీసుకొచ్చుకుంది. ఆ విధంగా దాన్ని బేస్
బేస్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి ఈసారి ఏం చేస్తున్నాడు అంటే బీసీ సామాజిక వర్గం ఏదైతే రాజకీయంగా వాళ్ళకి ప్రాధాన్యత కావాలని కాంక్షిస్తుందో కేవలం బీసీ సామాజిక వర్గం ఓట్ల కోసం మాత్రమే ఈ మార్పులు చేర్పులు అనేవి ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలని స్థానచలనం చేసి కొంతమంది ఎవరైతే రెడ్డి సామాజిక వర్గం నుంచి కానివ్వండి వేరే ఇంకా ఇతర అగ్ర సామాజిక వర్గాల నుంచి కానివ్వండి నియోజకవర్గాల వ్యతిరేకత మూట కట్టుకున్నారో వాళ్ళని స్థానచలనం చేసి అక్కడ బీసీలకు ఇవ్వడం ద్వారా బీసీ ఓటు బ్యాంక్ ని గ్యాప్ చేసుకోవాలనే ఒక పన్నాగం పన్నింది. దీనికి సంబంధించి బీసీ సామాజిక వర్గాలు గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనలో ఇప్పటి వరకు ఉన్న ఏ ఎస్సీ ఏ బీసీ ఏ ఎస్టీ సంబంధించి ఎమ్మెల్యే అయినా సరే మంత్రి అయినా సరే ఇప్పటి వరకు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు స్వతహాగా వాళ్ళ హక్కుని వాళ్ళ పదవిని వినియోగించుకోగలిగారా లేదా అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మా సామాజిక వర్గాన్ని టికెట్ ఇచ్చాడు అని చెప్పేసి ఆనందంలో వెళ్ళిపోయి మళ్ళీ వైఎస్ఆర్సీపీకి గనక వేస్తే మళ్ళీ మీ నియోజకవర్గంలో మీ పోర్ట్ఫోలియో మీద మీ కాన్స్టిట్యున్సీలో ఎవడో ఒక రెడ్డే వచ్చి పెత్తనం చేస్తాడు తప్ప జగన్ రెడ్డి బినామీ వచ్చి పెత్తనం చేస్తాడు తప్ప మీ చేతుల్లో కనీసం చింతాకును తుంపి అవతలేసేంత పరిస్థితి కూడా ఉండదన్న విషయాన్ని గమనించుకోవాలి. ఎందుకంటే మీరు గత హోమ్ మినిస్టర్లను చూడండి, ఫస్ట్ సుచరితకి ఇచ్చారు, అట్లీస్ట్ కానిస్టేబుల్ ని కూడా గైడ్ చేసే సిచ్యువేషన్ ఆమెకి ఇవ్వాల, ఆ రైట్ ఆమెకి ఇవ్వాల. తర్వాత తానేటి వనిత రాష్ట్రంలో ఎంత అరాచకాలు జరుగుతున్నా సరే కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టలేని దుస్థితి ఆవిడ నిర్వహించడం పోర్ట్ఫోలియో. ఏ హోమ్ మినిస్టర్లు కూడా ఇంత డమ్మీలుగా వ్యవహరించిన గవర్నమెంట్ ఎప్పుడు లేదు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యొక్క చరిత్రే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో లిఖించబడే పరిస్థితి ఏర్పడింది అనమాట. అంటే మంత్రికి ఎవరి శాఖ ఏంటనేది తెలియదు, రెడ్లకు మాత్రం తెలుసు క్లియర్ గా. రెడ్డి సామాజిక వర్గం నుంచి మినిస్టర్లుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఈవెన్ సలహాదారులుగా ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ లిమిట్స్ ఏంటి, వాళ్ళకున్న రైట్స్ ఏంటి అనేది తెలుసు. కానీ బీసీల నుంచి ఎస్సీల నుంచి ఎస్టీల నుంచి మంత్రులైన వాళ్ళు ఈవెన్ సిద్దిరప్పరాజు తీసుకోండి, మీరు పల్లెకారులకి మత్స్యకారులకు అన్యాయం జరుగుతుంది ఆ జీవో ద్వారా అని తెలిసినా సరే తను వాస్తవాన్ని బయట పెట్టలేక జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు భజన చేసిన సిచ్యువేషన్ సిద్దిరప్పలరాజుకు పట్టింది. అతనికి మంత్రి పదవి ఇచ్చారు, దానివల్ల ఆ సామాజిక వర్గం ఏ అభివృద్ధి చెందింది? ఎస్సీలకు మంత్రి పదవులు ఇచ్చారు, ముగ్గురుకో నలుగురుకో, వాళ్ళ వల్ల ఎస్సీ సామాజిక వర్గం ఏ విధంగా అభివృద్ధి చెందింది? ఎస్సీ నిధులు తింటున్నా కానీ అడగలేని పరిస్థితి కదా వాళ్ళది. బీసీలకు ఇచ్చారు, ఎస్సీలకు ఇచ్చారు, ఎస్టీలకు ఇచ్చారు, కానీ ఉపయోగం ఏంటి? మా హక్కుల్ని, మా పోర్ట్ఫోలియోల్ని, మా కాన్స్టిట్యున్సీలో మేము ఓట్లు వేయించుకుని మేము గెలిచిన పదవుల్ని స్వతహాగా మా రైట్స్ ప్రకారం మేము నిర్వర్తించలేని పదవులు ఎవరి కోసం ఇస్తున్నారు? మొత్తం రెడ్లే మా మీద పెత్తనం చేస్తున్నప్పుడు కేవలం పదవులు ఇవ్వడం మూలంగా మా సామాజిక వర్గాలకు వచ్చింది ఏంటి? నువ్వు ఎవరికైతే పదవి ఇచ్చావో ఆ వ్యక్తి బాగుపడ్డాడు, అతని బినామీలు బాగుపడ్డారేమో కానీ సామాజిక వర్గాలు ఎక్కడా బాగుపడలా. జగన్మోహన్ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో మిగతా సామాజిక వర్గాలు బాగుపడే ప్రసక్తే జరగదు అనడానికి 4.5 ఏళ్ల పరిపాలనే ఒక గొప్ప ఉదాహరణ. ఇది అట్లా పెడితే ఇంకొక కాన్సెప్ట్ కి వద్దామండి. ప్రతి చోట కూడా బీసీలని ఎస్సీలని ఎస్టీలనే కాన్స్టిట్యున్సీలు మారుస్తా ఉన్నారు. దీనికి రీజన్ ఏంటంటే మీరు గమనించండి, వీళ్ళ నాన్నగారి టైం నుంచి రెడ్డి సామాజిక వర్గం నుంచి రాజ్యం ఏలుతున్న వాళ్ళు తర్వాత మళ్ళీ ఈయన వచ్చిన తర్వాత యథావిధిగా ఆ గోడ మీద నుంచి ఈ గోడ మీదకి తల్లి కాంగ్రెస్ లోంచి పిల్ల కాంగ్రెస్ దూకిన వాళ్ళు కూడా స్టిల్ ఇప్పటికీ అదే నియోజకవర్గాల్లో అంతే బలమైన బేస్మెంట్ వేసుకుని అలాగే ఉన్నారు. అదొక కోట అన్నమాట. ఆ కోటలోకి ఎవడు ఎంటర్ అవడానికి లేదు, ఎంటర్ అయితే బయటకు వచ్చే సిచ్యువేషన్ కూడా ఉండదు. మనం పొంగనూరు ఘటనలో చూసినా సరే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూస్తే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, లేదంటే వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఇలా రకరకాలుగా రెడ్లంతా ఒకే చోట కాన్స్టెంట్ గా అలాగే వాళ్ళ క్యాడర్ ని బలపరుచుకుంటూ వాళ్ళ నియోజకవర్గాలు వాళ్ళ జిల్లాల మీద ఆధిపత్యం చేస్తున్నారు. ఆ జిల్లాలో వేరే కమ్యూనిటీ వాళ్ళు ఎవరు మినిస్టర్ ఉన్నా నో యూజ్, ఎవరు ఎమ్మెల్యేగా గెలిచినా నో యూజ్. వీళ్ళదే ఆ జిల్లాల మీద ఆ నియోజకవర్గాల మీద పట్టు క్లియర్ గా. కానీ వాళ్ళని కదిలించకుండా వాళ్ళ మీద ఎంత వ్యతిరేకత ఉన్నా సరే, వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నా సరే, వాళ్ళ మీద ఎన్ని ఆర్థిక నేరాలు ఉన్నా సరే వాళ్ళని మాత్రం కదిలించకుండా ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వాళ్ళ విషయంలో పట్టించుకోకుండా కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలో మాత్రమే పట్టించుకోవడం. గట్టిగా మాట్లాడలేరని ఇప్పుడు మీరు సుచరిత గారు తానేటి వనిత గారు ఎగ్జాంపుల్ చెప్పారు, ఏం అనలేరు గట్టిగా ఏదైనా జరిగితే. ఇప్పుడు ఆవిడ పేరు కూడా వినిపిస్తుంది, తానేటి వనిత, నారాయణ స్వామి, విశ్వరూప్, వీళ్ళందరూ నెక్స్ట్ లిస్ట్ లో ఉన్నారని వినపడుతుంది. 100% అండి. ప్రతి చోట ఇంకా మళ్ళీ ఇంకొకటి కూడా ఉంది. నెక్స్ట్ ఈ ఎస్సీ ఎస్టీ బీసీల స్థానచలనం అయిపోయినాక నెక్స్ట్ మార్చే వాళ్ళు ఎవరు తెలుసా? కాపుల నుంచి. ఎందుకంటే కాపులు కూడా ఎక్కువ వ్యతిరేకత మూట కట్టుకున్నారు. ఈ కళ్యాణ్ గారిని మాట్లాడడానికి ప్రతిసారి వచ్చి వాళ్ళ పోర్ట్ఫోలియోలు ఏంటి, వాళ్ళ నియోజకవర్గాలు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి, చేయాల్సిన పనులు ఏంటి అనే విషయం పక్కన పెట్టి కేవలం కళ్యాణ్ గారిని తిట్టడానికి వీళ్ళందరినీ ఎగేయడం మూలంగా ఉస్కో అంటూ డిస్కో అంటూ టీవీల ముందుకు వచ్చి పూర్తిగా కాపు సామాజిక వర్గంలోనూ ప్రజల్లోనూ కూడా క్లియర్ గా వ్యతిరేకత మూట కట్టుకున్నారు. రేపొద్దున ఈ అలయన్స్ లో భాగంగా కమ్మ కాపు అనే వైరాన్ని రెచ్చగొట్టి ఆల్రెడీ వ్యక్తుల మీద వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఆ వ్యక్తులను తీసేసి మళ్ళీ ఇంకొక కాపు వ్యక్తులకి అక్కడ అవకాశం ఇచ్చేసి ఈ అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, పేర్ని నాని, కన్నా వీళ్ళందరినీ కూడా మార్చేసి
కన్నబాబు వీళ్ళందరినీ మార్చేసి అదే ప్లేస్ లో మళ్ళీ కాపులకు వేరే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం, లేదంటే అక్కడ తీసుకెళ్లి బీసీలకు అవకాశం ఇవ్వడం అయితే డెఫినెట్ గా చేస్తాడు. నెక్స్ట్ స్టెప్ అది. ఫస్ట్ స్టెప్ వీళ్ళందరినీ మార్చిన తర్వాత రెండో స్టెప్ కాపుల జోలికి వెళ్తాడు. ఈ విషయం క్లియర్ గా గమనించుకోవాలి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీని బీసీని మార్చడానికి రీజన్ ఏంటంటే వీళ్ళు ఒక నియోజకవర్గంలో పట్టు సాధించకూడదు. జగన్మోహన్ రెడ్డిని రేపొద్దు నువ్వు నాకు టికెట్ ఇస్తావా, లేదంటే రెబల్ గా నన్ను వేయమంటావా అని డిమాండ్ చేసే సిచ్యువేషన్, లేదా నాకు పోర్ట్ఫోలియో ఇస్తావా, లేదా నన్ను రాజీనామా చేయమంటావా అని డిమాండ్ చేసే సిచ్యువేషన్, అట్లాంటి పరిస్థితి ఏ ఎస్సీ, ఏ ఎస్టీ, ఏ బీసీకి రాకూడదు. ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గట్టిగా అడిగాడు, సొంత సామాజిక వర్గం మంత్రి పదవి ఇవ్వలేదని గట్టిగా అడిగినట్టు. అవునండి, అట్లా ఎవరు స్థానిక బలం చూసుకొని బలపడి ప్రభుత్వాన్ని లేదా జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేయకూడదు. కేవలం కీలు బొమ్మల్లాగా జగన్మోహన్ రెడ్డికి ఎటు తిప్పితే అటు తిరిగేలాగే ఉండాలి వీళ్ళ రాజకీయ చరిత్ర అంతా, వీళ్ళ రాజకీయ భవిష్యత్ అంతా అన్న ఉద్దేశంతో మాత్రమే వీళ్ళందరినీ ఇలా మార్చడం జరుగుతోంది. నర్రా శ్రీధర్ గారు, ఇప్పుడు పార్టీల వర్షన్స్ విన్నారు. అయితే విశ్లేషకుడి కోణంలో ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు పట్టు సాధించకుండా చేయడం ఒక వ్యూహం, ఇందులో వాళ్ళు నోరు బెదపలేని వాళ్ళని ఇట్లా చేస్తున్నారు. డమ్మీలు చేయడం అనేది కూడా ఒక గేమ్ ఉంది వెనకాల ఇందులో. సేమ్ టైం మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో అన్నట్టు యాంటీ ఇన్కంబెన్సీ, వ్యతిరేకత ప్రభుత్వంపై తగ్గించడానికి ఎవరో ఒకళ్ళు కావాలి. ఇవన్నీ వర్కౌట్ అవుతాయా? ఈ వ్యూహాలన్నీ చేసేసినంత మాత్రాన ప్రజలు వెళ్ళి గంపగొత్తగా మళ్ళీ వర్గాలను వేసేస్తారా? అంటే మీరు అన్నారు చాలా సార్లు ఆయన ఏం చేసినా ఒక వ్యూహం ఉంటుంది, లెక్కలు వేసుకునేస్తారని. డెఫినెట్గా అండి, ఇక్కడ విషయం ఏంటంటే వ్యూహాలు కొన్ని వ్యూహాలు కొన్ని సందర్భాల్లో కొన్ని టైమింగ్స్లో వ్యూహాలు కొన్ని ఫలిస్తాయి, కొన్ని వికటిస్తాయి. రాజకీయ వ్యూహాలు ఎప్పుడు కూడా, ఇప్పుడు నేను తీసుకునే ప్రతి రాజకీయ వ్యూహం సక్సెస్ కావాలని లేదు కదా. అట్ ద సేమ్ టైం ఒక్కోసారి సక్సెస్ అవుతే ఒక్కోసారి ఫెయిల్ అవుతే పక్కన పెడితే, స్టార్టింగ్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మార్చడమో తీసేయడమో చేస్తే తద్వారా విపరీతమైన అసమ్మతి పార్టీలో ఇనీషియల్గా రాదు. స్టార్టింగ్లోనే తన సామాజిక వర్గం బలమైన సామాజిక వర్గాలను తీసి పక్కన పడేస్తే గందరగోళం అయిపోద్ది. ఇట్స్ ఏ స్లో ప్రాసెస్. ఈ ఆపరేషన్ అనేది చాలా రోజులు జరుగుతూ ఉంది. ఆ ప్రాసెస్లో భాగంగా మొట్టమొదటిగా బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని కొంతమందిని ఇటు అటు కొంతమంది తీసేయడం, కొంతమంది పెట్టడం జరిగింది. ఈ క్రమంలో ఆయన సర్వే రిపోర్ట్లు ఏ విధంగా ఉండనండి, బేసిక్గా రేపొద్దున తన సామాజిక వర్గానికి సంబంధించిన విజయసాయిరెడ్డినో, సుబ్బారెడ్డినో, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డినో ఏదైతే కమాండ్ చేస్తాడో నేను అనడం లేదు. ఎట్ ద సేమ్ టైం ఆ సామాజిక వర్గంలో కూడా చాలామంది ఇతను చెప్తే కాదనలేని, లేకపోతే మొగమాటం, లేకపోతే భవిష్యత్తులో నేను క్యాబినెట్ మంత్రి చేస్తాను, ఎమ్మెల్సీగా తీసుకుంటాను, ఈసారికి మాత్రం వాడిని పెడతాను, మీరు గెలిపించుకొని రండి అని చెప్పేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. మొట్టమొదటి నుంచి కూడా మీరు విధించినట్టుగా మీరు చూసారో లేదో, 2019 ఎన్నికల్లో ఎంతమందికి ఆయన ముద్దులు పెట్టాడు, 19 తర్వాత ఎంతమందికి ముద్దులు పెట్టారు మీరు చూశారు కదా. అసలు మనిషిని దగ్గరకు రానిస్తున్నాడా ఎవరినైనా? పబ్లిక్ మీటింగ్లకి వెళ్తున్నాడు, ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎంతమందికి ముద్దులు పెట్టారు, ఎంతమందికి తలలు నిమిరాడు. అంటే నా బీసీలు, నా ఎస్టీలు, నా మాట వరకే అది. బీసీ సప్లాన్ నిధుల్ని డైవర్ట్ చేయడం, ఎస్సీ సప్లాన్ నిధుల్ని, ఎస్టీ సప్లాన్ నిధుల్ని డైవర్ట్ చేసినటువంటి మనిషి 73-74 రాజ్యాంగ అధికారం ద్వారా పంచాయతీలకు వచ్చినటువంటి డైరెక్ట్ నిధులనే నెక్స్ట్ మినిట్లో డైవర్ట్ చేసినటువంటి వ్యక్తి ప్రేమ ఎందుకుంటుంది బేసిక్గా? కానీ ఒక పాయింట్ ఇప్పుడు అన్నగారు ఇందాక ఒక పాయింట్ రైజ్ చేశారు, ఏమండి ఇప్పుడు వాళ్ళని మార్చేసి రేపు అదిగో మీ వాళ్ళకే ఇచ్చానని ప్రజలకు చెప్తారండి ఆయా నియోజకవర్గాల్లో, నమ్మద్దు అని ఆవిడ ఒక మాట అంది. మరి నమ్మే ప్రమాదం కూడా ఉంది. చేస్తున్నాయండి డెఫినెట్గా. ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ చాలా మందికి కార్పొరేషన్ పదవులు కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, నామినేటెడ్ పోస్టులు కావచ్చు, చాలా పోస్టులు ఇంతమందికి బీసీలకు ఇచ్చాను, ఇంతమందికి ఎస్సీలకు ఇచ్చాము, ఇంతమందికి ఎస్టీలకు ఇచ్చాము. ఇస్తే ఏముపయోగం? ఆ కార్పొరేషన్లో తన కుర్చీ లేదు, రూమ్ లేదు, గ్రాంట్ లేదు. అలాంటి పదవులు అప్పచెప్పడం జరిగింది. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ప్రతి ఒక్కరిని ఏరి తీసుకొచ్చి, ఇప్పుడు మున్సిపాలిటీలో కావచ్చు, వార్డు స్థాయిలో కావచ్చు, జెడ్పీటీసీ స్థాయిలో, ఎంపీటీసీ స్థాయిలో కావచ్చు, అన్ని చోట్ల ఒకటి ఎలక్టెడ్ బాడీస్లో కావచ్చు, నాన్ ఎలక్టెడ్ నామినేటెడ్ బాడీస్లో కావచ్చు, బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని విపరీతంగా పెట్టి
అక్కడ ఏ మాత్రం నిధులు లేకుండా ఉండే జస్ట్ నామమాత్రంగా ఉండేటువంటి పోస్టులను కల్పించడం ద్వారా నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అని చెప్పుకోవడం ద్వారా ఓట్లు పొందొచ్చు అని. ఇక్కడ మోసం అన్ని టైంలో పనిచేయదు. గతంలో ఇక్కడ ఒరిజినల్ గా వారి ఒక వ్యక్తి యొక్క జీవన ప్రమాణాలు పెరిగినాయా లేవా? గతంలో కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి సబ్జెక్ట్లో ఒక 10 రూపాయలు ఎలక్షన్లకు ముందల 4-5 నెలల ఎలక్షన్ ఉండగా ఒక 8 రూపాయల నుంచి 10 రూపాయలు పెట్రోల్ డీజిల్ తగ్గించేస్తారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ₹1 లెక్కన 15 రూపాయలు 20 రూపాయల కింద పెంచుకుంటూ పోతారు. ఇక్కడ ప్రజలు కూడా ఏంటంటే అవి ప్రాక్టికల్ గా వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తారు. ప్రజలు కూడా చాలా తెలివికల్లో ఇక్కడ పంచాయతీ నిధుల్లో కనీసం బల్బ్ వేసుకోవడానికి కూడా సర్పంచులకు లేనప్పుడు ఈ సర్పంచులు అందరూ యాంటీ చేస్తారు కదా. ప్రతి పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచులు వాళ్ళు ఏ పార్టీ అన్నా కానీ ఈ ప్రభుత్వాన్ని దించాలి అనేటువంటి అభిప్రాయం ప్రతి సర్పంచ్ కి వస్తుంది. ఆటోమేటిక్ గా పీపుల్ కూడా ఫాలో అవుతారు. కొండమురళి గారు, ఇప్పుడు ఈ తతంగం అంతా జరుగుతున్నప్పటి నుంచి అధికార పార్టీ నాయకుల్లో గానీ మంత్రులు గానీ సజ్జల గారు బొత్స గారు వీళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టి ఏముంది ఇదంతా కామన్, ఏ పార్టీలో అయినా జరిగింది, దీన్ని పెద్ద రాద్ధాంతం చేయాలా అన్నారు. మీ పార్టీ విషయానికి వద్దాం. ఇది కామన్ ప్రక్రియ అన్నప్పుడు వీళ్ళని నోరు మెదపకుండా డమ్మీలు చేసి బలిపసులు చేస్తున్నారన్న పాయింట్ ఉన్నప్పుడు, మీకు బీసీల పార్టీ అని ముద్ర ఉన్నప్పుడు, మొన్న ఎలక్షన్ లో మీ సైడ్ వాళ్ళు లేరు పాపం, మరి ఇప్పుడు మీరు ఎలా ప్రోత్సహించారు? ఈ టర్మ్ ఇప్పుడు ఇలా జరుగుతున్న దాన్ని స్ట్రాటజీగా ఎలా వెళ్తారు మీరు? మా పార్టీ బీసీల పార్టీ అండి. నిన్న కూడా మొన్న ఎలక్షన్స్ లో 2019లో కూడా మాకు బీసీలు పూర్తిగా సహకరించారు కాబట్టి 40% ఓట్లు వచ్చాయి మేడం. వచ్చాయి కూడా, అది మీరు గమనంలో పెట్టుకోవాలి. అది వెంటనే మీరు అన్నది బీసీలు వేయలేదు అనేది కాదు. 100% చెప్పలేకపోయాం. రాజకీయంగా ఒక్కొక్కప్పుడు ఒక గవర్నమెంట్ వచ్చేటప్పుడు వాళ్ళు ఓన్ చేసుకోవడానికి, అంటే వారు ఓటు బ్యాంక్ ని ఓన్ చేసుకోవడం కోసం బీసీలు మాకు ఓటేశారని పెద్ద ప్రచారం వాళ్ళు చేయండొచ్చు. కానీ బట్ మాకు మాత్రం మెజారిటీ బీసీలు మాత్రమే ఉన్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే బీసీలకి అన్ని విధాలా రాజకీయంగా సామాజికంగా న్యాయం జరిగింది అనేది అది వాస్తవం. సో దానికోసం బీసీలు అయితే మాతోనే ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఆర్గనైజ్ అయ్యారు. ఎందుకంటే ఈయన ఎంత మోసం చేశారంటే 50-56 కార్పొరేషన్లు పెట్టి వారు కనీసం కూర్చోవడానికి కుర్చీలు కూడా ఇవ్వకన్నా, అంటే ఇప్పుడు మా దగ్గర చాలా చిన్న సామాజిక వర్గాలు ఉంటాయండి. ఆ సామాజిక వర్గాలకి ఒక్కొక్కరికి చేయమని చేశారు. వాళ్ళు నిజంగానే ఏదో జగన్మోహన్ రెడ్డి చేస్తారనుకుంటే చివరికి వాళ్ళే వచ్చి ఈరోజు ఇలాంటి పరిస్థితి, అంటే ప్రభుత్వంలో మమ్మల్ని పిలిచి మాకు ఇంత అగౌరవపరుస్తాడా అని పాపం లోలో మదన పడిపోతున్నారు. మీకు అంటే ఇప్పుడు అంటే రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది, ఈ రోజు ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీలు కూడా నా దగ్గర స్వయంగా ఎంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారంటే, అన్నా అసలు మేము ఎందుకు ఎమ్మెల్సీలుగా ఉన్నాం, అసలు ఈ ప్రభుత్వం ఇంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంత నీచంగా తయారయ్యాడు, అసలు ఇంత దుర్మార్గుడా, మేము నమ్మాం, మాన ప్రాణాలు పెట్టాం, ధనం టోటల్ గా నాశనం అయిపోయాం, ఎమ్మెల్సీ పదవులు ఇచ్చినా మాకెవ్వరు కూడా సాటిస్ఫాక్షన్ గా లేము. ఎందుకంటే మాకు కనీసం ఆయన కలవడానికి లేకుండా చేస్తున్నాడు. కనీసం సంవత్సరానికి ఒకసారి కలవలేకపోతే ఒక ఎమ్మెల్సీగా ఈక్వలెంట్ ఎమ్మెల్యే రిప్రజెంటేషన్ చేయవలసిన మేము కనీసం డైరెక్ట్ రిప్రజెంటేటివ్ కాబట్టి ఇండైరెక్ట్ రిప్రజెంటేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి లేకపోతే ప్రజల సమస్యలను చెప్పుకోవడానికి కూడా మాకు అర్హత లేని పోస్టులు మాకు ఇస్తే మేమేం చేసుకోవాలని ఈ రోజు బీసీలు కానీ ఎస్సీలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఏ రోజు ఛాన్స్ దొరికితే ఆ రోజు ఆయన మీద తిరగబడ్డానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు కూడా అంతర్గత మీటింగ్లు పెట్టుకుంటున్నారట ఆంతరంగికంగా అందరూ కూడా పెట్టుకొని. ఇప్పుడు ఒకటే ఆయన ఏమంటాడు, మిమ్మల్ని మార్చేస్తే వ్యతిరేక పోదు. ఎందుకంటే ఆయన అన్నాడు నా వల్ల మీరు గెలిచారని, ఈ రోజు మీ వల్ల నేను ఓడిపోతానంటే తప్పు కదా. అంటే ఎంత సెల్ఫిష్ గా ఉన్నాడు చెప్పండి. నిన్నటి వరకు ఏమన్నాడు, నా వల్ల మీరు గెలిచారు, ఏ బొమ్మను పెట్టినా గెలుస్తారని చెప్పినవాడు ఈ రోజు మిమ్మల్ని మారిస్తే కన్నా కుదరదు అన్నాడు. మరి ఏ బొమ్మైనా ఒక బొమ్మే కదా. అంటే ఇది ఆయనకి ఆల్టర్నేట్ గా ఆయనకు కావాల్సిన విధంగా చేసుకోవడం జరుగుతుంది. అంటే నియంత్రణకు ఉన్న అన్ని లక్షణాలు జగన్మోహన్ రెడ్డి ఉన్నాయి. ప్రభుత్వాలు ఈ రోజు అంటే ప్రభుత్వం చేస్తున్న పనులు గాని వారు అంటే ఇందాక చెప్పారు రెడ్డి సామాజికం ఎవరు బాగుపడలేదండి. ఆయనకి సంబంధించిన 4-5 రెడ్లు బాగుపడ్డారు. మిగతా వాళ్ళందరూ కూడా నిన్న కూడా ఎవరు అన్నారు 4 దిక్కులు వాళ్లే ఉన్నారండి, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అని. అంతే ఒక 5 పెట్టుకోవడం జరిగింది. ఆయన వాళ్ళు బాగుపడి ఉండొచ్చు కానీ మిగతా రెడ్డి సామాజికం అంతా కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే రెడ్లు ఎక్కువగా
కాంట్రాక్టులు చేస్తారు, వ్యాపారాలు Right. చేస్తారు. వారు Rai Patel ఈ గారు, ఆంధ్రప్రదేశ్ లో మీ ఏ విధంగా concluding దెబ్బతిన్నారు ఇవ్వండి అనేది కూడా ప్రజల్లోకి అసలు ఇవన్నీ ఎట్లా తీసుకెళ్తారు? ప్రజల్లోకి మనం తీసుకెళ్ళక్కర్లేదండి. ఈసారి ప్రజలు క్లారిటీగా ఉన్నారు. ఇప్పుడు ఈ 4.5 పరిపాలన చూసిన తర్వాత కూడా ఇంకా ప్రజలకి అవగాహన క్లారిటీగా ఉన్నా రాలేదంటే ఒక్కోసారి గిమ్మిక్కులు మ్యాజిక్లు వేరేలాగా వస్తాయి. అవునా, నిజమేనేమో అని నమ్మే సిచ్యువేషన్స్ ఉంటాయి. మా ముఖ్యమంత్రి గారు బిజినెస్ మ్యాన్. ఈ జిమ్మిక్లు లాజిక్లు అన్ని నమ్మే 2019లో బోర్లాగా పడ్డారండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఈసారి దాని నుంచి కోలుకోవడానికి ఈ టైం పట్టింది. మళ్ళీ ఇంకోసారి పడిపోతే కోలుకోలేమన్న విషయం క్లారిటీ ఉంది కాబట్టి వ్యతిరేకత ఉంది. స్థానిక నాయకుల మీద కాదు, ముఖ్యమంత్రి మీద. దయచేసి ఎవరన్నా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి పెద్ద స్థాయిలో ఆల్రెడీ పదవుల్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా కానీ ఒక మాట మీద నిలబడి దయచేసి జగన్ రెడ్డి గారిని కనుక మార్చినట్లయితే మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి తెచ్చుకునే ఛాన్సెస్ ఏమైనా ఉండొచ్చేమో గానీ వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారి మీద, కానీ దాన్ని ఇక్కడ స్థానిక నాయకుల మీద తిప్పుతున్నారు. అది కూడా ప్రత్యేకించి ఎస్సీ బీసీ ఎస్టీల మీద తిప్పుతున్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనిస్తున్నారు. ఇప్పుడు రేపు పొద్దున టిక్కెట్లు ఎవరికైతే లేవు అంటారో వాళ్ళ నుంచి వచ్చే వాస్తవాలను మీరు వినడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఉండవల్లి శ్రీదేవి బయటకు వచ్చాక ఎన్ని వాస్తవాలను బయటకు ఏబిఎన్ లో కూర్చొని అన్ని విషయాలు చెబుతారేమో 56 నెలల్లో జరిగినాయి అన్ని. డెఫినెట్ గా అదే ఇప్పుడు కన్ఫామ్ జరిగేది అదేనండి. మీరు చూస్తూ ఉండండి, మీరు సిద్ధంగా ఉండండి. రైట్. థ్యాంక్ యూ రాయ్ పటన్ గారు, కొండమురళి గారు, నరశ్రీధర్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది బ్రేక్ఫాస్ట్ అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తుండండి.